మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇదివరకు మనకి ఇక్కడ ఈ ధర్నా చౌక్లో మీటింగ్ జరిగినప్పుడు వరలరామయ్య గారిని పంపించి మీకు వెంటనే సత్వర పరిష్కారం చేయిస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఆ విధంగా ఏ విధమైనటువంటి చర్యలు అయితే ఏమైనా సరే వేగవంతంగా అయితే కనిపించడం లేదు. వెంటనే ఇప్పుడు అగ్రిగోల్డ్ కేసు అనేది కోర్టులో ఉంది కాబట్టి దాన్ని కొన్ని వేల కేసులో కేసు కింద చూడకోకుండా ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయమని చెప్పి మన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు ఇదివరకే తెలియజేశారు మా యూనియన్ తరఫున. అయినా సరే ఇంతవరకు ఏ విధమైనటువంటి చర్యలు అనేది ఎక్కడైతే వేగవంతంగా అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు. దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు ఈ అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా ఏజెంట్లకు కానీ ఇటు కస్టమర్స్ కానీ సత్వర న్యాయం చేయాలని చెప్పి కోరుచున్నాం. అట్లాగే ఏంటంటే ఇంకా ఏ విధమైనటువంటి వేగవంతమైన చర్యలు లేకపోతే కనుక మళ్ళీ ఆత్మహత్యలు ఏవోటి ఇలాగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాన్ని మనం తెలియజేసేది చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ తెలియజేసేది ఏంటంటే సత్వరమే ఈ అగ్రిగోల్డ్ విషయం మీద స్పందించి వెంటనే మాకు కస్టమర్స్ కానీ అగ్రిగోల్డ్ ఏజెంట్స్ కానీ న్యాయం చేయాల్సిందని చెప్పి ఇందువల్ల మేము తెలియజేస్తున్నాం. 11 సంవత్సరాల్లో కూడా ఈ గతంలో ఈడీ అటాచ్మెంట్లు కానివ్వండి, బహిరంగ వేలం వేసిన స్థలాలు కానివ్వండి, ఆస్తుల్లో ఏదన్నా పంచడం జరిగిందో కొంతమంది అంటే గత ప్రభుత్వంలో 10,000 రూపాయలు 20,000 రూపాయలు ఒక 906 కోట్ల రూపాయలని రిలీజ్ చేసి గవర్నమెంట్ కొంత న్యాయం అయితే చేకూర్చింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిగతా వాళ్ళకి కూడా మేము 6 నెలల్లో పరిష్కారం చేస్తామని చెప్పారు. కానీ 6 నెలలు లేదు, ఏమీ లేదు. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి కూడా దగ్గరగా సంవత్సరం దాటిపోతుంది. ఇప్పుడు కూడా ఏ విధమైనటువంటి చర్యలు ఎక్కడ కూడా ఒక రూపాయి ఎవరికి ఇవ్వడం అనేది జరగలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల్లో ఉప ముఖ్యమంత్రి గారు కూడా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా కలవడం జరిగిందా? లోకేష్ గారి దగ్గరికి వ్యవహారం అయినా మొత్తం అంతా కూడా మా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, తర్వాత తిరుపతిరావు గారు వీళ్ళందరూ కూడా కలిసి సిఐడి వారిని కూడా కలిసి గవర్నమెంట్ వారిని కూడా కలిసి అన్నీ తెలియచేయడం జరుగుతుంది. కానీ ఆ విధంగా ఎప్పుడు కూడా ఏంటంటే చేస్తాం అంటున్నారు కానీ ఇంతవరకు అయితే బయటికి రాలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటంటే మా నాయకత్వం ఈ నాయకత్వం మేరకు మా అసోసియేషన్ నాయకత్వం మేరకు ఇక్కడ ఈ రోజున ఆవేదన దీక్ష అనేది ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడలో. కాబట్టి ఇప్పుడు కూడా ఏంటనేది ప్రభుత్వం అనేది కొంచెం వెంటనే సత్వరమే కళ్ళు తెరిచి మా అగ్రిగోల్డ్ నాయకులుగా కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ కూడా అందరికి కూడా న్యాయం చేకూర్చాలని చెప్పి ఇందు మూలంగా మనవి చేసుకుంటున్నాం గవర్నమెంట్ వరకు కూడా. వ్యాప్తంగా చూసుకుంటే ఎంతమంది బాధితులు ఉన్నారు, ఎంతమంది ఏజెంట్లు ఉన్నారు, ఎంతమంది బతికున్నారు, ఎంతమంది ఎక్స్పైర్? రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్ర పరంగా చూసుకుంటే కనుక 19.5 లక్షలు అగ్రిగోల్డ్ ఏజెంట్స్ కస్టమర్స్ ఉన్నారు. ఒక 8,000 మంది ఏజెంట్స్ కూడా ఉండడం జరిగింది. అయితే కొంతమందికి ఇవ్వడం వల్ల కొంత 10,000 20,000 రూపాయలు కొంత ఇవ్వడం వల్ల కొంత తగ్గిందనమాట. ఇంకా సుమారుగా ఎంత కూడా ఉంటారు కానీ మాకైతే ఐడియా లేదు. కానీ ఇంకా చాలామంది కొన్ని లక్షల్లో ఉన్నారు కాబట్టి కస్టమర్స్ కానీ ఏజెంట్స్ కానీ అందరూ కూడా సత్వర న్యాయం చేకూర్చాలని చెప్పి ఇందు మూలంగా గవర్నమెంట్ వారిని మేము కోరుతున్నామండి. చూస్తే 11 ఏళ్ళు పైగానే సాగుతుంది ఈ అంశము. ఎలా అనిపిస్తుంది? ఎన్నో వ్యయ ప్రయాసాలు పడి ప్రతి ఒక్కరు రూపాయి దాచుకునేది ఆరోగ్యాని కోసమో లేకపోతే పెళ్ళిళ్ళకో చదువులకో ఫ్యూచర్ ప్లానింగ్ కోసం ఉంటుంది. మరి ఎలా అనిపిస్తుంది? 11 ఏళ్ళు అంటే మామూలు విషయం కాదు. ఇంత ఓపికగా ఉన్నారు, ఇంకా ప్రజలు కూడా ఎంతో కొంత వస్తాయిలే అని చెప్పి. మరి ఏమంటుంది? గత ప్రభుత్వాలు మారాయి, ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి, ఏం హామీలు ఇస్తున్నారు? త్వరితగతిన అయితే బాగుంటుంది. ఇప్పుడు ఈ సమస్య ఇంచుమించు 11 సంవత్సరాల నుంచి అలాగా వైఎస్ఆర్ హయాంలో ఇంకేముంది, నేను వచ్చిన పువ్వుల్లో పెట్టేస్తున్నారు. ఆయన పదవీ కాలం అయిపోయింది. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చారు. ఆయన కూడా మామూలుగా వచ్చాక అగ్రిగోల్డ్కి నేను న్యాయం చేస్తానని చెప్పారు కానీ ఇంతవరకు ఈ సమస్య ముందుకంటూ కదలలేదు. అక్కడ మా పరిస్థితి ఏంటంటే మాది మారుమూల పల్లెటూరు. అక్కడ మేము వ్యాపారం ఏదో వ్యాపారం చేసుకుని మా జీవనం చేసుకుంటున్నాం. మధ్యలో ఎంత అమౌంట్ కట్టి ఉంటారు సార్ అప్పట్లో నా మడికి నేను ఒక 5 లక్షల అమౌంట్ తక్కువైనా నేను ఆ అమౌంట్కి నేను నాకు కట్టిన ప్రజలని సమాధానం చెప్పలేక నా సొంత డబ్బులు కూడా నేను ఇచ్చుకున్నాను కొంతమందికి. ఇంకా కొంతమందికి ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పాలో మాకు తోచలేదు. అందుచేత మాకు రావాల్సిన డబ్బులు మాకు దయచేసి చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టి ఈ అగ్రిగోల్డ్ సమస్య పరిష్కరించాలని సభాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముగ్గురిని కూడా కోరుకుంటున్నాం. కొన్ని బహిరంగ వేలాలు నిర్వహించి ఆ డబ్బులు కొంతమందికి అందజేసినట్టుగా ఉన్నారు. అప్పుడు ఏమైనా ఫస్ట్ విడతలో కొంతమందికి అందినాయండి. ఇంకా అందులో ఆయన 20,000 లోపల ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఇంకా మిగిలిన 50,000 అయ్యి కట్టిన అమౌంట్ అది ఉన్న వాళ్ళు కూడా సత్వరం న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పర్టికులర్గా ఉప ముఖ్యమంత్రి గారు కొద్దిగా యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు పర్టికులర్గా హామీ ఏమైనా ఇచ్చారు? ఈ ప్రభుత్వం 18 నెలలు ఏమైనా కలిసారా? మళ్ళీ ఒకసారి అయితే మాట అంటం జరిగిందండి. మేము ప్రభుత్వంలోకి వచ్చాక
తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించాలని మామూలుగా చెప్పారండి. మరి ఆ అన్న మాటను నిలబెట్టుకొని వారి యొక్క నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం. సార్ చూసుకుంటే సుమారు ఎంత నష్టపోయి ఉంటారు? 11 ఏళ్ళ పైన ఈ కేసు నడవడం జరుగుతుంది. బాధితులకి కొంతమందికి ఏదో అందిందంటున్నారు నామానికి. మరి నిజంగా మీరు అందుకున్నారా? ఆ లిస్టులో ఉన్నారా? సుమారు ఎంత డబ్బులు కట్టి ఉంటారు? నేనైతే ఒక 6 లక్షల కట్టించాను నేను. అది చాలా కొద్ది మందికే వచ్చినాయి డబ్బులు, ఎక్కువ మంది ఇంకా రావాల్సిన ఉన్నారు. ఈ ప్రభుత్వం స్పందించి తొందరగా పనిచేసి ఆ బాధ్యత న్యాయం చేస్తే ఆ చంద్రబాబు గారి పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. అంచేత ఆయన కొంచెం దీని మీద ఫోకస్ పెట్టి న్యాయం చేస్తే ఆయన పేరు చెప్పుకుంటారండి. ఇప్పుడు ప్రభుత్వం వడ్డీతో సహా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. అంటే భూములు ఉన్నాయి కాబట్టి భూముల రేట్లు కూడా పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు వడ్డీది కూడా ఇవ్వచ్చండి వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు కానీ బాధితులు మాత్రం చాలామంది చనిపోవడం, నేనైతే కట్టించిన ఆయన చనిపోయాడు, నామినీ కూడా చనిపోయింది, పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే తల వ్యక్తిగా మాట్లాడుతున్నారు. మా నాన్నగారు పోయారు, మా అమ్మగారు నామినీ మా అమ్మగారు పోయింది, ఇంక మాకైనా వస్తాయి డబ్బులు, మేమైనా చూస్తామా అని వాళ్ళు ఎంతో బాధతో చెప్తున్నారండి వాళ్ళు. కాబట్టి ఈ ప్రభుత్వం కొంచెం చొరవ చేసి న్యాయం చేయాలని కోరుతున్నాను. నేను అగ్రిగోల్డ్లో 2004లో ఏజెంట్కి చేరానండి. నాతో పాటు చాలామంది కస్టమర్స్ని కట్టించాను, ఏజెంట్లు కూడా చేర్చాను. దాదాపు మా తరపున ఏజెంట్లు కానీ ఏది కానీ ఒక 50 లక్షల దాకా సుమారు రావాలి. కానీ గత ప్రభుత్వాలు తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు మేము ఇస్తామని చెప్పి అంత ఆశించాము. అందులో కొంత రిలీజ్ చేశారు, అందులో ప్రభుత్వాలు మారినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, కేవలం 10,000 20,000 వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. తదుపరి ఇస్తా అన్నారు కానీ 2 టైంలలో కూడా ఇవ్వలేదు. ప్రభుత్వం మారింది. మరి ఈ ప్రభుత్వం వచ్చింది 18 నెలలు అయింది. మేము ఇస్తామని ఆశిస్తున్నాము. ఎందుకంటే ఎన్నికల టయాల్లో హామీ ఇచ్చారు. హామీ ప్రకారం అందరూ కూడా మేము ఇస్తాము, ప్రభుత్వం కట్టుబడినాడు. వెంటనే కూడా అగ్రిగోల్డ్ సంస్థలకు ఆస్తులు అమ్మేసి త్వరితగతిగా ఇవ్వాలని ఆశిస్తున్నాము. అవునండి, త్వరగా మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఆ కోర్టు ద్వారా ఇప్పించాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. ఎందుకంటే ఆస్తులు ఉన్నాయండి, అమ్మి ఇవ్వడానికి ప్రభుత్వం డబ్బులు అవసరంలా, ఉన్న ఆస్తులు అమ్మేసి త్వరితగతిగా ఇవ్వాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎంతోమంది వివాహాలని చెప్పి గృహ నిర్మాణానికి పెళ్ళిళ్ళు కానీ డబ్బులు దాచుకున్నారు. కొంతమంది చనిపోయారు, ఇంకా బాధల్లో ఉన్నారు. కొంతమంది డిపాజిట్ చేసి ఫిక్స్డ్ నెలవారీ వడ్డీ తిందామని అనుకున్న వాళ్ళు కూడా ఎటువంటి ఆధారం లేకుండా పోయింది. పూర్తి స్థాయిలో త్వరగా ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. అదేనండి, మాకు త్వరగా ఇవ్వాల్సినవి ఉన్నప్పుడు వడ్డీలు చాలా పెరుగుతాయి. బయట చూసుకుంటే కొంతమంది బయట ఏంటంటే దీనిలో లాభం పెన్షన్తో కొంతమంది ఏజెంట్లు మేము ఇతరులకు ఇచ్చాము, మేము వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక. కానీ ఏంటంటే మాకు ఇవాళ రోజున ప్రభుత్వం ఇస్తే మేము ఏదన్నా దారి అవుతాం, లేదా మా మీద ఒత్తిడి పెరుగుతుంది. దయించి త్వరగా మా ఆస్తులు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మేసి ఇప్పించాల్సిందిగా కోరుతున్నాం. అట్లయితే అగ్రిగోల్డ్ బాధితుల అంశం ఎప్పుడు చూసినా కానీ కొనసాగుతూనే ఉంటుంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళు కట్టిన డబ్బులు ఎప్పుడు వెనకొస్తాయని ఆశగా చూస్తున్నారు. 11 ఏళ్ల పైన సాగిన ఈ యొక్క దర్యాప్తు కానివ్వండి, ఈ ఆస్తుల అటాచ్మెంట్ కానివ్వండి, ఏమనిపిస్తుంది? నిజంగా బాధితులకు న్యాయం జరిగిద్ది అనుకుంటున్నారు? ఇదే ప్రొలాంగ్ అవుతుంది? న్యాయం జరుగుతుందని అనుకుంటున్నామండి. మా డిపాజిట్ కట్టాను, 1,50,000 కట్టానండి. డిపాజిట్ వేయించాను, చాలా ఇబ్బందులు పడుతుంది దాని గురించి. ఆ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని ఆశతో కట్టి అనుకున్నామండి. ఆయన ఓట్లేసి గెలిపించామండి. మా డబ్బులు మాకు ఇప్పించాల్సి కూర్చున్నామండి. అవునండి, 2 సంవత్సరాలు వెంటనే వచ్చేస్తే వాళ్ళ పరిపాలనలోకి రాగానే వస్తాయి అని చెప్పారు. అప్పుడు వస్తే 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా వాటి కోసం చూస్తున్నామండి. పవన్ కళ్యాణ్ చేస్తారని ఆశిస్తున్నామండి. వెళ్ళిందండి, ఆయన దగ్గర అయిపోయింది, ఈయన దగ్గర కూడా వదిలింది. ఏళ్ళైనా చేస్తారని ఆశిస్తున్నామండి. అవునండి, వచ్చేయండి. అవునండి, ఏం మరి వాళ్ళు దయచేసి మాకు మంచిగా ఇప్పించాల్సింది కోరుతున్నామండి. అవునండి, చాలా మంది మరణించారు. మేము కూడా దానిలో అంతవరకు లాస్ట్ స్టేజ్కి వెళ్ళి కూడా వచ్చామండి. దీనివల్ల మాటలు పడి ఇబ్బంది పడి మారడానికి కూడా దగ్గరలోకి వెళ్ళి వచ్చామండి. కావాలండి, మొత్తంగా న్యాయంగా కావాలండి. తదుపరి అంటే మళ్ళీ ఇంకా మంచిగా ఇది ఎక్కువగా చేస్తామండి. ధర్నా ఇంకా ఎక్కువగా చేస్తాం. వెంటనే మాకు చెల్లించాలండి. చెల్లించిపోతే ఇంకా చేయాల్సిన ఇంకా చేస్తామండి. మాతో పాటు చాలా మంది ఉన్నారండి.
కానీ ఎవరికాడికి మేము రాము అంటున్నారు. ఇంటి దగ్గర ఊరుకోవట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఈ కూడా ఎలాగంటే తప్పదు కదా అని మేము ఎంత దూరం నుంచి అయినా వచ్చామండి. చల్లపల్లి మండలం నుంచి వచ్చాను, ఒక్కదాన్ని వచ్చానండి. ఇచ్చారండి, ఇచ్చారు. మొన్న మధ్య ఇచ్చారు. వెళ్ళామండి, మొన్న మధ్యలో వెళ్ళాము, అందరూ వెళ్ళి ఇచ్చి వచ్చామండి.